మరి అసలు మీ రెస్టారెంట్లో నిన్న ఒక దాంట్లో ఆయన 25 కోట్లు వచ్చినాయి రెస్టారెంట్ మీద అన్నాడు. నీ రిటర్న్స్ ఎయ్యి, నీ ఎవిడెన్స్ ఏది, జిఎస్టీ సేల్ ఏది? ఆ రెస్టారెంట్ లీగల్గా నడుపుతున్నావు, నువ్వే చెప్పావు కదా, నువ్వు లీగల్ రికార్డ్ ది. ఎన్ని కోట్లు వచ్చినాయో? 14, 40 కోట్లు, 70 కోట్లు, 90 కోట్లు. ఏంటిది మాట్లాడేదానికి ఎవిడెన్స్? నేను మాట్లాడేదానికి ప్రతిదానికి ఎవిడెన్స్ ఇస్తారు. రేపు పొద్దున్నే మీరు లీగల్గా కూర్చోబెట్టి ఇట్లా ఆగావు టీవీ ముందు పట్టరా అంటే పట్టుకొస్తా. నేను మాట్లాడిన దానికి ప్రతిదానికి లేదు. నేను మాట్లాడే దాని మీద ఒక మంచి దాన్ని ఏమంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళనో లేకపోతే సిఐడి వాళ్ళతోనే ఎంక్వైరీ చేస్తే నేను మాట్లాడిన మాటలకి ప్రూఫ్లు ఇస్తాను, ఎంక్వైరీ చేస్తారు. నువ్వు చెప్పిన అబద్ధాలు రుజువు చేయి, 190 అబద్ధాలు అని చెప్తారు. అదే స్వచ్ఛందమైన ఎంక్వైరీ వేస్తే ఎవరు కరెక్టో తెలిపోద్ది. దమ్ముంటే రమ్మను, దమ్ముంటే ఒక ఎంక్వైరీ చేయించండి నా మీద, ఆమె మీద. ఎవరు లీగలో, ఎవరు ఇల్లీగలో, లేకపోతే ఎవరెంత ఎర్నింగు, లేకపోతే ఏంటో మాట్లాడిన మాటల్లో అబద్ధాలు ఏంటో నిజాలేంటో తెలుసుకుందాం రండి. లేదు, ఎంతసేపు ఒక ప్రిపేర్డ్ ప్లాన్డ్, నువ్వు ఏ ప్లాను లేకపోతే ఒక భర్త 2 చోట్లే ప్రైవసీ ఫీల్ అవుతాడు. తల్లి దగ్గర తల్లి పక్కన పడుకున్నప్పుడు, లేదా భార్య పక్కన పడుకున్నప్పుడు పర్సనల్ ప్రైవేటు మనశ్శాంతిగా ఉంటాడు. ఏ బయట కన్నింగ్ ఆలోచనలను అయ్యాను చేయడు అక్కడ. ఓకే, ఆ రిలేషన్ అట్లాంటిది. నువ్వు అక్కడ కూడా అపాత్రం చేసావే.